నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి విశాఖ నక్షత్రం 4వ పాదము, ఆ తర్వాత అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు కావలసినటువంటి డబ్బు అనేది మీకు చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా అప్పులు ఇచ్చి ఉంటే గనక ఖచ్చితంగా మీరు రాబట్టుకునేటువంటి మాసం ఇది. మీరు గట్టిగా ప్రయత్నించండి. అప్పు కోసం మీరు కనుక ప్రయత్నిస్తున్నటువంటి పక్షంలో తప్పకుండా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మాత్రం నిస్సహాయపడకుండా, అనవసరంగా ఆయాసపడకుండా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. శుభకార్యాల నిమిత్తం అయితే ఖచ్చితంగా మీకు అప్పు దొరుకుతుంది. ఆ అప్పు చేయండి. అశుభకార్యాల నిమిత్తం మీరు అనవసరంగా దయచేసి అప్పు చేయకండి. ఎప్పటికీ సమయం బాగుండదు. ఒక్కొక్కసారి ఇవాళ సమయం బాగుంది కదా అని చెప్పి అప్పు తీసేసుకున్నాం అనుకోండి, రేపటి రోజున సమయం బాగులేకపోతే ఆ అప్పు తీర్చడం చాలా కష్టతరం అవుతుంది. అనవసరంగా దుఃఖితులమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవునబ్బా, ఏదో వాహనం కొనాలి, ఆ వాహనం చాలా అవసరము అనుకుంటే తప్పకుండా అప్పు చేయండి. దానిపైన మీరు సంపాదించండి. ఒక ఇల్లు కొనాలనుకుంటే తప్పకుండా కొనండి. ఎందుకంటే అది అప్రిసియేషన్ అవుతుంది. మీకు రుణము అనేటువంటిది ఈ రోజున ఉన్నా రేపటి రోజున ఆ రుణ విముక్తి కలిగిన తర్వాత ఆ సొంతంగా మీ ప్రాపర్టీ ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. ఇవన్నీ కూడా శుభకార్యాలు. లేదు, ఒక పెళ్లి చేయాలి, తప్పదు కనుక తప్పకుండా అప్పు చేయండి. అవసరమైతే అప్పు చేసి పెళ్లి చేయండి. వాళ్ళ యొక్క జీవితం నిలబడుతుంది. మీరు మెల్లిమెల్లిగా ఆ రుణ విముక్తి కావచ్చు. ఈ రకమైనటువంటి శుభకార్యాల నిమిత్తం తప్పకుండా చేయొచ్చు. విలాసాలకు, వినోదాలకు, లేకపోతే అనవసరమైనటువంటి ప్రయాణాలకు ఈ రకంగా మీరు కనుక అప్పులు చేసి ఖర్చు పెట్టినట్టయితే రేపటి రోజున దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వస్తే మీకు రాబడి చాలా తక్కువ మోతాదులో ఉంటే ఆ అప్పుడు మీరు ఎలా తీర్చుకుంటారు? ఇది బాగా ఆలోచించండి. పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇదే. ఆ పెద్దల మాట ఏదైతే ఉందో అది సద్ది అన్నపు మూట అని మనం వింటుంటూ ఉంటాం. దాన్ని మీరు ఆచరించండి. అనవసరంగా అప్పుల పాలై మీ యొక్క జీవితాన్ని దుర్భరం మాత్రం చేసుకోకండి. తెలిసింది కదా. ఈ మాసము మీకు ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి 10 రూపాయలు వెనక్కేయండి. అనవసరంగా వచ్చాయి కదా అని ఖర్చు చేసేయకండి. రేపటి రోజున ఆపద సమయంలో మిమ్మల్ని అదే కాపాడుతుంది. దైవ ప్రార్థన, దైవ చింతన అనేది తప్పకుండా మీరు సాగించాలి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు కూడా అష్టోత్తరంతో పూజించాలి. ఆ తర్వాత తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే అర్ధాష్టమ శని కూడా మీకు జరుగుతుంది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా చదివి తీరాల్సిందే. చదవకపోతే ఏమవుతుందంటే ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు అనుకున్న పనులు అంత సవ్యంగా సాగవు. అనేక రకమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం ఆలోచించి మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా కనుక చదివినట్టయితే తప్పకుండా మీకు ఆ హనుమంతుడు మిమ్మల్ని రక్షించుకుంటూ వెళ్తుంటారు. ఇదే హనుమాన్ రామలక్ష్మణులను, సీతాదేవిని కలిపాడు. వాళ్ళ యొక్క సంసారాన్ని కాపాడాడు, అయోధ్యని కాపాడాడు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మీ ముత్తాత, ఆ తర్వాత ముత్తాత, పై ముత్తాత, ఆయన మీ హనుమంతుడే కాబట్టి మీరు ఆయనను ప్రాధేయపడచ్చు. నాకు కష్టాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు ప్రాధేయపడచ్చు. తప్పకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని సదా రక్షించుకుంటూ ఉంటాడు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ నిజాయితీని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీర్ణించుకోవాల్సినటువంటి పరిస్థితి. కష్టకాలం ప్రతి మనిషికి వస్తుంది. అంత మాత్రం చేత నిరాశపడిపోయి అడుగులు ముందు వేయకపోతే జీవితం ఎలా గడుస్తుంది? ఇది ఆలోచించాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను అగౌరవపరచకండి. స్త్రీలను ఎప్పుడైతే అగౌరవపరుస్తారో శ్రీ మహాలక్ష్మి మీ ఇంట ఉండదు, ఉంటే మాత్రం వెళ్ళిపోతుందనే విషయము నేనే కాదు మహర్షులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆలోచించి ఆ రకంగా మీరు ఎదుర్కోవటానికి పురుషులు ప్రార్థించండి. అక్క, చెల్లి, తల్లి, లేకపోతే భార్య, ఎవరైతేనేమి, స్నేహితురాలు ఎవరైతేనేమి, వాళ్ళని గౌరవించడానికే ప్రయత్నించండి. లేకపోతే చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో మీరు కొట్టుకుపోవాల్సి వస్తుంది.
వాహనం కొనుక్కుంటే మంచిదే. ఎటువంటి ఆపద కలగకుండా మీరు అతి జాగ్రత్తగా నడిపించాలి. ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఈ యొక్క మాసంలో మీకు కలుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనను మీకు నేను కలిగజేస్తున్నాను. మరో విషయం, ఏదైనా అప్పులు మీరు ఇచ్చి ఉంటే అవి ఖచ్చితంగా రాబట్టుకోవాలి అని అనుకుంటే, అవి కనుక చాలా మొండితనంగా ఉంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కానీ ఉన్నట్టయితే నరసింహస్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. తప్పకుండా మీ డబ్బు మీ చేతికి అందుతుంది. ఇది మాత్రం నిజం. ఇది నేను ప్రాక్టికల్గా చూశాను కూడా. ఇక మరో విషయం, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు లేదా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి రాజకీయ ప్రసంగన, అనవసరమైనటువంటి ప్రసంగాలకి మాత్రం మీరు దిగవద్దు. ఎంచేతనంటే ఆగ్రహ వేషాలు, ఈగో అనేది ఏర్పడి మిమ్మల్ని ఎదుటివాడు నిందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితి దయచేసి కొని తెచ్చుకోకండి. అందరితో పాటు అటువంటి శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా గడపడానికే ప్రయత్నించండి. అనవసరమైన పనికిరాని ఆలోచనలు, పనికిరాని సంభాషణలు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ చేయకండి. ఇంకొక విషయం, ఎవరైనా మా వారు వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు, మీరేం సంపాదించారు అని కనుక అడిగితే మీరు మాట్లాడకుండా ఊరుకోండి. ఎంచేతనంటే మీలో ఉన్న లోపం ఏంటి, మీలో ఉన్న హానెస్టీ ఏంటి, సిన్సియారిటీ మీకు తెలుసు, ఎదుటివాడికి తెలియదు కదా. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్లో మీరు వాద వివాదాలకి దిగారనుకోండి, అప్పుడు ఎటువంటి సమస్య ఎదురవుతుందంటే అక్కడ శుభకార్యం జరుపుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని ఎందుకు పిలిచానా అని బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది అర్థమైంది కదా. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితేనేమి, మామూలుగా సివిల్ ఇంజనీర్స్ అయితేనేమి, వీళ్ళు మాత్రం అత్యాశకు వెళ్ళేటువంటి రోజులు కనపడుతున్నాయి. అలా చేయకండి. తప్పకుండా మానవ సేవే ప్రధాన లక్ష్యంగా మీరు పెట్టుకుని మీ కార్యనిర్వహణ మీరు చేస్తూ మీకు మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు పొందినట్టయితే మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాసం అంతా కూడా ఎవరైనా క్లయింట్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళని సాదరంగా ఆహ్వానించండి. వాళ్ళకున్నటువంటి కష్టాన్ని, వాళ్ళకున్నటువంటి ప్రణాళికని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీకు కావలసినటువంటి డబ్బును మీరు అడిగి తీసుకోండి. గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఏం చేతనంటే ముఖ్యంగా ఏంటంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు మనం ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైతే ఒక తుఫాన్ ఉంటుంది, ఆ తుఫానికి నువ్వు నన్నేం చేస్తావులే అని కనుక మనం తల ఎత్తితే మనం కొట్టుకుపోతాం. అదే తుఫాను అమ్మో ఇది శక్తివంతమైందని మనం తల వంచితే అక్కడ మనం నిలబడిపోయి బ్రతికిపోతాము. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయ్యయ్యో నేను ఎప్పుడు దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, నాకొక్కడికే ఈ దుఃఖమా అని మీరు ఆలోచించవద్దండి. ఎంత పెద్ద సముద్రం ఉన్నప్పటికీ కూడా అది కూడా పొంగుతుంది, కుంగుతుంది. ఈ విషయం అర్థం చేసుకుని, కానీ ఎంత శక్తివంతమైన సముద్రం అంతటి జీవితం మీది కాదు కదా. అంచేత మీరు పొంగినప్పుడు ఓకే, కుంగినప్పుడు ఓకే, సాధారణంగానే ఉండండి. అత్యాశ, అధిక సంతోషం, దురదృష్టమని నిన్ను నువ్వు తిట్టుకోవడం ఇవన్నీ చేయొద్దండి. ఎంచేతనంటే భగవంతుని మీద ఎప్పుడైతే మీరు బాధ్యత నిలిపారో ఆయన మిమ్మల్ని సదా కాపాడుతూనే ఉంటాడు. ఇది నిజం, ఇది యథార్థం అని మీరు అర్థం చేసుకోండి. మీకు మీలో ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువగా ఆవేశపడకండి. ఎదుటి వాళ్ళు అయ్యో ఇంకా పెళ్లి కాలేదా అంటే మీరు పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పెళ్ళి ఎట్టి పరిస్థితిలో వస్తే మాత్రం ఆగదు. ఏదైనా కళ్యాణం సమయం వచ్చిందంటే ఆగే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా మీకు కావలసినటువంటి వరుడో వధువో వస్తారు, మీ ముంగిట్లోకి వస్తారు. తప్పకుండా ఆ పరిణయం కూడా, ఆ వివాహం కూడా జరిగిపోతుంది. అందువలన పెద్ద ఆందోళన అవసరం లేదు. ఈ రోజుల్లో వివాహాలు సాధ్యమైనంత ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఎవరైనా సంబంధం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సరిగ్గా కుదురుతుందా లేదా అవన్నీ బాగా బేరీజు వేసుకొని చూసుకుని అప్పుడు మాత్రం వివాహానికి మీరు తలపెట్టండి. లేకపోతే ఈ రోజుల్లో వివాహ సంబంధమైనటువంటి గొడవలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయం మీరు ఆలోచించాలి. ఇక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనే వాళ్ళ సమయం బాగానే ఉంది.
వాళ్ళకి బాగానే సాగుతుంది. వాళ్ళకి ధనం కూడా బాగానే చేకూరుతుంది, గౌరవ ప్రతిష్టలు కూడా దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి 29 మార్చి 2025 వరకు కొంచెం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత అద్భుతంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఎంచేతనంటే ఈ శనైశ్చరుడు మీనరాశిలోకి ఆ రోజున వెళ్ళిపోతాడు కాబట్టి. ఈ అర్ధాష్టమ శని అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది నివృత్తి అవుతుంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఏ దశ నడుస్తుంది అని మాత్రం మీరు చూసుకోవాల్సిందే. అశుభ గ్రహ నడుస్తుంటే మాత్రం ఈ గోచర ఫలితం 25% మాత్రమే మీరు అనుభవిస్తారు. అదే మీకు శుభగ్రహ దశ జరుగుతుంటే మాత్రం ఈ గోచర ఫలితం మీరు 100% ఫలితాన్ని అద్భుతంగా అనుభవిస్తారు. ఈ విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. అనవసరమైన ఆందోళనకు గురికాకండి. ఒక ఆత్మస్థైర్యంతో కార్యశీలతతో మీరు కనుక ముందుకు సాగితే ఈ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధిస్తారు. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.